రైట్గా నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠకు సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండా రామోహన్ గారు. రామోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామోహన్ గారు, ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ఈరోజు ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. అయితే జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోడీ ప్రసంగం ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రామోహన్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నిజంగా మీరు అన్నట్టు మోడీ గారు మాట్లాడితే ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు చెప్పడంతో పాటు చాలా వివరిస్తారు కూడా. అవును, చాలా సార్లు మామూలు ప్రెస్ కు దూరం ఉంటారు. ఆయన మాట్లాడదలుచుకున్న విషయాలు మాత్రం ఇట్లా స్పెషల్ మనకు ఒక పబ్లిక్ ని ఉద్దేశించి మాట్లాడతారు. దాన్ని మనం ప్రెస్ లో కూడా మనం చూస్తున్నాం. మనం ఇందులో మీరు అన్న 2 నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా తెంపరితనంతో, ఇప్పటికి ట్రంప్ తెంపరితనంతో అనేక రకాల సుంకాలు విధించింది. దాంతో పాటు మనకు మళ్ళీ కొత్తగా ఒక సమస్య తీసుకొచ్చి పెట్టింది. ఏంటంటే H1B వీసాల దానిలో $1,00,000 కట్టమంటే సుమారు $8,80,000 కడితే తప్ప రానివ్వమని చెప్పి, బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అంతే డబ్బు చెల్లించాలని చెప్పి నిన్నటి దాకా చాలా ఆందోళన ఉండే. నిన్ననే చెప్తున్నా, నేను బయటకు వెళ్ళిన వాళ్ళు కాకుండా రేపటి నుంచి వీసా కోసం H1B వీసా కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఏముంటదన్నా అది నిజమైంది. ప్రొక్లమేషన్ చదివితే అర్థమయ్యేది. కానీ మన మీడియా కానీ లేకపోతే కొంతమంది అక్కడ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు మెసేజ్ ఇచ్చుకుంటూ మీరు తొందరగా రండి అని చెప్పి అనవసరంగా హైప్ క్రియేట్ చేసి వాళ్ళ విమానయాన ధరలు పెంచారు. వాళ్ళ ఉదయం 9:30 లోపు అమెరికా లేకపోతే మొత్తం ప్రపంచం మునిగిపోతుందని రేవ చేశారు. తప్పని తెలియదు కదా. మీరు మొన్న వారు ప్రకటన చేసినప్పటి నుంచి నిన్నంతా కూడా అన్ని టీవీలో చెప్పాను, ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి దయచేసి, అందులో ఇది లేదని కూడా చెప్పారు. అందుకని అదైనా సరే ఒకవేళ ఈ 2, ఒకటి సుంకాల పెంపు, రెండవది ఇప్పుడు మనకు అమెరికాకు $1,00,000 కడితే తప్ప మనకు H1B వీసా లభించదనే దాని మీద ఒకటి, దాంతో పాటు గోల్డ్ కార్డ్ అనే పేరు మీద వాళ్ళు ఆదాయం పెంచుకోవడం చేస్తున్న పని అది ధనవంతులు చేసుకుంటారు. ఉద్యోగం పోయిన వాడు ఎవరు కూడా $10,00,000 కట్టి అక్కడికి ఉద్యోగాన్ని కోరేవారు. $10,00,000 ఉంటే ఇక్కడిని వ్యాపారం చేసుకుంటారు. కనుక అది ధనవంతులకు, ముఖ్యంగా వాళ్ళు డబ్బు సంపాదించుకునే మార్గం. ఇక ఆ విషయాల మీద మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాల మీద మాట్లాడతారు. ఈ విషయాల్లో ఒక మంచి సంస్కరణ మన దగ్గర చేసిందంటే, ఇవాళ అర్ధరాత్రి నుంచి మనకు జిఎస్టీ రేట్లు తక్కువ అవుతున్నాయి. జిఎస్టీ కొట్టేట్లు పూర్తిగా కొత్త రేట్లు అమలుకి వస్తున్నాయి. మొన్నటిదాకా అంతకుముందు 6 స్లాబులు ఉండే 4 స్లాబులు తగ్గిస్తూ 56వ మన జిఎస్టీ మీటింగ్ లో 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులు తగ్గిస్తున్నారు. గతంలో 5, 12, 18, 28 ఉండేది. 5, 18 నుంచి 12, 25 స్లాబులు తగ్గించారు. కొన్ని దేశాల్లో అయితే 18% ఉన్న వాటిని కూడా 5% తీసుకొచ్చారు. అది మంచి పరిణామం అంటున్నాను. ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో అద్భుతంగా, నా ఉద్దేశం మోడీ గారి ప్రసంగంలో ఉంటుంది చెప్పండి, స్పష్టంగా మనం ఊహిస్తున్నాం. ఇంకొక అరగంటలో మాట్లాడబోతున్నారు వారు. ఈ జిఎస్టీ మీద చాలా శ్రద్ధ వహిస్తారని చెప్తున్నారు. జిఎస్టీ ఒక రకంగా ఆయన వర్ణించినట్టే, ఆయన జిఎస్టీ మీటింగ్ కాకముందే మనకు ఆల్రెడీ పేపర్ లీక్ చేశారు. జిఎస్టీ మీటింగ్ లో పూర్తిగా అమలయ్యే దాని తీర్మానం చేసిండ్రు. జిఎస్టీ మీటింగ్ అనేది వట్టిగా కేంద్ర ప్రభుత్వం కూర్చొని చేసేది కదా, ఆషామాషి కాదు. అన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రితో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులందరూ పాల్గొంటారు. దాంతోపాటు నిపుణులు పాల్గొంటారు. జిఎస్టీ కౌన్సిల్లో ఉన్న నిపుణులందరూ పాల్గొంటారు. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అందరి ప్రతినిధులు ఉంటారు. కనుక దాని నిర్ణయం జరిగింది. జిఎస్టీ స్లాబ్ రేట్లను 2 తగ్గించారు. 5, 12, 18 మాత్రమే ఉంచారు. దానిలో మెడికల్ ఇన్సూరెన్స్ మీద చాలా పూర్తిగా 0% చేసేసారు. దాంతో పాటు విద్య, ఆరోగ్యము, అట్లాగే సర్వీస్ రంగంలో కూడా చాలా వరకు మనకు ఆహార ధాన్యాల మీద, ముఖ్యంగా రోజువారీ వాడే పాలు, మనకు బ్రష్ పేస్ట్ నుంచి మొదలుకొని అన్నింటి మీద 5% తగ్గించి 5% తగ్గించారు. కనుక ఈ మార్పుల గురించి ఆయన ప్రస్తావిస్తారనుకుంటున్నారు. దీని వెంట ఉన్న ఉద్దేశం కూడా చెప్పరు పైకి ఆయన. నేను అనుకుంటున్నాను ఏంటంటే, మన వినిమయ సంస్కృతిని పెంచుకుంటే మన వస్తువులు దిగుమతి చేయాల్సిన అవసరం ఉంది. మన వస్తువులు మనం ఇక్కడనే వాడుకుందాం అంటే వినిమయ సంస్కృతి పెంచుకొని ఎక్కువ వాడక మన దగ్గర జరిగితే ఆటోమేటిక్ గా మన పన్నుల లాభం కూడా వీళ్ళకే దక్కాలి కదా అనే భావనతో చేస్తున్నారు అంటాను. ఈ 3 మార్పులు మంచివి అంటున్నారు. ఒకటేమో అమెరికాకు చెక్ పెట్టడానికి మన జిఎస్టీ రేట్లు తగ్గించడం, దాంతోపాటు జిఎస్టీలో మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మందుల ధరలు తక్కువ అవకాశం ఉంటుంది, నిత్యావసర ధరలు తక్కువ అవకాశం ఉంటుంది, ఇళ్లు కూడా కట్టుకునే వాళ్ళకు, పేద మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే ఇళ్ళ తక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్లు, మనకు మధ్యతరగతి వాళ్ళు ఈ మధ్య రిచ్ అంటే మధ్య తరగతి వర్గం పెరుగుతున్నారు. మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. మాకు స్కూటర్ నుంచి కారు పోతున్నాం. కనుక 12 లక్షల లోపు ఏది మనకు ఎక్స్‌షోరూమ్ రేట్ ఉన్న దానిలో దానికి కూడా చాలా పన్ను రాయితీ ఇస్తున్నారు. గతంలో 25% ఉన్న బాబు 18 చేశారు. దానివల్ల కూడా కార్ల రేటు కూడా తక్కువ అయితే
ల్యాప్టాప్లు కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ నేను నిత్యావసర సరుకులతో పాటు జనరల్ గా మధ్యతరగతి వాడే చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. నేనైతే పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్కటే లోపం ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి ఇంకోటి రావాల్సి ఉన్నది. అదేంటంటే ఇంధన ధరలు, అంటే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ను కూడా ఇప్పుడు జిఎస్టీ పరిధిలో లేదు, దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. 18% పన్ను వేస్తే ఇంకా. కానీ ఇప్పుడు ఏమైందంటే జిఎస్టీ పరిధిలోకి రాకపోవడం వల్ల మద్యం ఉండదు, అట్లాగే ఈ మన ఇంధన ధరలు ఉండవు. కనుక మద్యాన్ని వద్దంటున్నాను, జిఎస్టీ పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని మీద 40 వేసినా 50% వేసినా కూడా చూస్తున్నాం. 10 రూపాయల లిక్కర్ ను రంగు పోస్తే 100 రూపాయల క్వార్టర్ అమ్మట్లు అమ్ముతున్నాం, చూస్తున్నాం మనం. కనుక దాని మీద ప్రజల బలహీనత కనుక దాని మీద నేను పన్నుల రాయితీ తక్కువ కావాలని కోరుకుంటలేదు. కానీ ముఖ్యంగా ఈ ఇంధనాలు, అంటే మనకు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అన్నప్పుడు $110 ఒక బ్యారెల్ ఇంధనం ఉంటే, ముడి ఇంధనం ఉంటే, అటువంటి దాన్ని ఆమె 70-80 రూపాయలకి అమ్మగలిగింది. ఈ 11 ఏళ్ళుగా చూస్తే 100 దాటే ఉన్నది కనుక రేటు తక్కువ లేదు కదా. మరి అటువంటి అప్పుడు ఈ ఇంధన ధరలను తగ్గించడానికి మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, 18% జిఎస్టీ వేయాలి. అప్పుడు ఇంధన ధరలు ఇప్పుడున్న ప్రకారం అయితే $65-70 దొరుకుతుంది మనకు ముడి చమురు. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా అతి చౌకగా అమ్ముకుంటుంది మనకు. కనుక ముడి చమురు ధరలు తక్కువైన లాభాలు కూడా ప్రజలకు చెందాలి కదా. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పంటున్నారు. 2-3 సార్లు ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే అంగీకరించిన వాళ్ళు ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వాలు. బీజేపీ ఉండొచ్చు, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర ఇండి కూటమి ప్రభుత్వాలన్నీ వ్యతిరేకించినాయి. మాకు ఆదాయం పడిపోతాడు. ఇప్పుడు కూడా చూడండి, ఇంత సంస్కరణ చేస్తుంటే మా ఆదాయం పోతుందని ఏడుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. స్పష్టంగా జిఎస్టీ సంస్కరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ ఇతర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ప్రజల నుంచి దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. కనుక మద్యం ధరలు అట్లే ఉంచనియండి, కానీ ఈ ఇంధనం నుంచి వచ్చే మాత్రం జిఎస్టీ పరిధిలోకి చేర్చాలని కోరుతున్నాను. అది ఒక్కటి జరిగితే జిఎస్టీ సంస్కరణలు విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నాడు. ఒక మాట చెప్తాను.